మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టినటువంటి ఆకస్మిక దాడుల్లో అక్రమంగా నిల్వహించినటువంటి 6 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కూడా సీజ్ చేశారు. హోటళ్లు, స్వీట్ హోమ్లలో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల సిలిండర్లను ఉపయోగిస్తుండడంతో దాడులు చేసినట్టుగా తెలియజేశారు అధికారులు. ఇక నిబంధనలు అతిక్రమిస్తే గనక చర్యలు తప్పవంటున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి అయితే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి బెల్లంపల్లిలో తనిఖీలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే డొమెస్టిక్ సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి అయితే తనిఖీలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పలు డొమెస్టిక్ సిలిండర్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనతోటి శేఖర్ రెడ్డి సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ తనిఖీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయని అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఒక హోటల్ ఉన్నాం, దీనికి సంబంధించి తనిఖీలు ఇస్తున్నాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించిన తనిఖీలు మీరు అంటే స్పెషల్గా హైదరాబాద్ నుంచి ఓన్లీ కమర్షియల్ సిలిండర్ల కోసం వచ్చారా, లేదంటే వేరే తనిఖీల కోసం వచ్చారా? జనరల్గా ఈ యొక్క కమర్షియల్ వాటి సిలిండర్ని హోటల్లో కానీ వాణిజ్యపరంగా వాడతారు. అయితే ఈ మధ్య మన వారం రోజుల నుంచి చూస్తున్నాము ఈ షార్టేజ్ ఉన్నాయని చెప్పేసి ఈ కమర్షియల్ సిలిండర్ రాకపోవడం వల్ల ఈ యొక్క డొమెస్టిక్ సిలిండర్లు అన్నీ కూడా ఈ హోటళ్ళలో కానీ వాణిజ్య సముదాయాల్లో బిజినెస్ పర్పస్లో వాడుతున్నారు. చికెన్ సెంటర్లో కానీ వాటి గురించి తనిఖీ కోసం ఈ వారం రోజుల నుంచి రెగ్యులర్గా అన్ని జిల్లాలు చెక్ చేస్తున్నాం. గతంలో మొన్న నిర్మల్, నిజామాబాద్ అక్కడ కూడా చెక్ చేసాము. ఈరోజు బెల్లంపల్లిలో చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే డొమెస్టిక్ సిలిండర్ని హోటల్లో కానీ ఇతర ఇంకా వ్యాపారానికి సంబంధించిన దాంట్లో వాడినట్టయితే కమర్షియల్గా వాటి మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు బెల్లంపల్లిలో చెక్ చేస్తున్నాం. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇంకా చికెన్ సెంటర్ కానీ ఇతర వాణిజ్య సముదాయాల్లో. సార్ ఇప్పటికైతే డొమెస్టిక్ సిలిండర్ల మీద ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి, ఒకవేళ దొరికితే వీటిపైన ఎలాంటి కేసులు ఉంటాయి సార్? ఈ డొమెస్టిక్ సిలిండర్ ఓన్లీ డొమెస్టిక్ పర్పస్లో వాడాలి. ఎందుకంటే ఇవి కమర్షియల్గా వాడినట్లయితే వీటి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన యజమానుల మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పటికంటే కృత్రిమంగా కొరత అయితే ఏర్పడ్డది. కొంతమంది బ్లాక్ మార్కెట్లో కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్ని సరఫరా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇటు ఏజెన్సీల పరంగా కూడా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు సార్? ఏజెన్సీల పరంగా కూడా మేము చూస్తున్నాము ఎంత స్టాక్ వచ్చింది, ఎంతవరకు ఇష్యూడ్ అయినాయి, ఇంకా వీరు ఏమైనా బ్లాక్ మార్కెటింగ్ కృత్రిమ కొరత సృష్టించి లేదని చెప్పేసి బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నది కూడా మేము పరిశీలిస్తున్నాం. మేము ఎక్కడైతే విజిట్ చేసినట్లయితే అక్కడ ఏజెన్సీలో రిజిస్టర్స్ వాళ్ళు మెయింటైన్ చేసే రిజిస్టర్లు కానీ స్టాక్ ఎంత వచ్చింది, అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంత పెండింగ్ ఉందని అది కూడా మేము చెక్ చేస్తున్నాం. ఇంకోటి కమర్షియల్ సిలిండర్ కూడా కొంతమేర సరఫరా ఉంది, పూర్తిగా బంద్ కాలేదు, కొంత ఉంది. కాబట్టి ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్ కమర్షియల్గా యూజ్ చేసినట్టయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యాక్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? కమర్షియల్ సిలిండర్ అంటే ఇటు వాణిజ్యపరంగా వాడితే దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, అసలు దీనిపైన ఎలాంటి కేసులు ఉంటాయి సార్? ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ప్లేస్లో డొమెస్టిక్ వాడినట్లయితే ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద దాన్ని సీజ్ చేసిన తర్వాత సంబంధిత కలెక్టర్ గారికి దాని రిపోర్ట్ మన డిప్యూటీ తహసీల్దార్ గారు సమర్పించడం జరుగుతుంది. దాని ప్రకారం ఫైన్ కానీ లేకపోతే అవసరమైతే మన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, ఏదైతే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వాడితే దీనిపైన చర్యలు అయితే తప్పదంటూ ఇటు మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇటు శేఖర్ రెడ్డి సార్ అయితే చెప్తారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తనిఖీ బృందంతో అయితే వచ్చారు. ఇప్పటికే పలు డొమెస్టిక్ సిలిండర్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలు సెక్షన్ల పైన అయితే కేసులు ఉంటాయని అయితే సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.